డీఎస్పీ నియామకాల్లో అక్రమాలపై మండలిలో వాయిదా తీర్మానం ఇస్తుంటే ప్రభుత్వం తిరస్కరిస్తోందని వైసీపీ ఎమ్మెల్సీలు ఇసాక్ బాషా, అప్పిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, వరుడు కళ్యాణి మండిపడ్డారు. స్పోర్ట్స్ కోటా జీవో మార్పు, నవీన్ వ్యవహారం, పేపర్ లీకేజీ అనుమానాలపై ప్రభుత్వం సమాధానం చెప్పలేక పారిపోతోందని విమర్శించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు శాసనమండలిలో పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మంత్రి లోకేష్ వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ అవకతవకలపై కేంద్ర బ్యూరో విచారణ జరిపించాలని నాయకులు డిమాండ్ చేశారు. రాజీనామా చేయాలి సకల శాఖ మంత్రి లోకేష్. రాజీనామా చేయాలి సకల శాఖ మంత్రి లోకేష్. రాజీనామా చేయాలి సకల శాఖ మంత్రి లోకేష్. ఈ డిఎస్సిలో జరిగిన అక్రమాల మీద చర్చ జరగాలని మేము కౌన్సిల్లో అడుగుతూ ఉన్నాము. కానీ చర్చకి భయపడి ప్రభుత్వం పారిపోతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. మేము ప్రతిపక్షం ఉన్న కౌన్సిల్లో మీరు చర్చకి అనుమతించకుండా, చర్చకి అవకాశం ఇవ్వకుండా, ప్రతిపక్షం లేని అసెంబ్లీలో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేసి ప్రజలకి అబద్ధాలు చెప్తూ ఉండే పరిస్థితి కూడా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. లోకేష్ గారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. నిన్న అసెంబ్లీలో తీసుకుంటే 4 సార్లు సవాల్ చేశారంట. మేము 400 సార్లు మీకు సవాల్ చేశాం, దీని మీద చర్చకి రండి అనేసి. జగనన్నకు గనుక ప్రతిపక్ష నేతగా అవకాశం ఇస్తే ఖచ్చితంగా దీని మీద చర్చిస్తారు, అలాగే మీకు చుక్కలు చూపిస్తారనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు జగనన్న వెనక గంజాయి బ్యాచ్ ఉన్నారని. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. అసలు మీ ఎంపీఏ గంజాయితో దొరికారు, మీరు ఏం చర్యలు తీసుకున్నారు? అలాగే మీ ఎమ్మెల్యే చెప్పారు మీ ఎంపీ ఏమో పోలీసులతో కలిపి గంజాయి అమ్ముతున్నారు అనేసి. మరి ఎటువంటి చర్యలు మీరు తీసుకున్నారు? నిన్న తీసుకుంటే పోలీసులే గంజాయిని రవాణా చేస్తూ పట్టుబడిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. సభలో అటు ముఖ్యమంత్రి గారు కానీ విద్యాశాఖ మంత్రి కానీ ఇద్దరు కూడా వారు ఒక స్టేట్మెంట్ చదివి మీరు చర్చకి రండి అంటారు. మేము ఇక్కడ చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం, మీరు రండి, శాసన మండలి కూడా మీరు వచ్చి చెప్పాల్సినటువంటి అవసరం మీకు ఉంది కదా, మీరు ఇక్కడికి రమ్మని చెప్పాం, ఇక్కడ ఉన్నాం, ప్రతిపక్షంగా ఉంది, ప్రతిపక్ష హోదా ఉంది, సో మేము చర్చించడానికి సిద్ధమని మీరు మాట్లాడుతూ ఉంటే ఒక గోడ అవతల పక్క మీరు శాసనసభలో మాట్లాడి ఆ గోడ యువతల పక్క శాసన మండలిలో కొన్ని నెలలుగా మేము పోరాటం చేస్తా ఇక్కడికి చర్చకు రమ్మంటే మాత్రం మీరు రాకుండా పారిపోయేటువంటి పరిస్థితి. ఈ రోజుకి కూడా స్పష్టంగా పలానా రోజు మేము చర్చకు వస్తామని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితి ఈ రోజు టీడీపీ కనపడతా ఉందంటే స్పష్టంగా వారు తప్పులు చేస్తున్నారన్నది అర్థమవుతుంది. మీరు అనుకోవచ్చు ఎందుకు ఇంత ప్రయారిటీ ఇస్తా ఉన్నారు అని. ఈ డిఎస్సి అన్నది సుమారుగా 5 లక్షల మంది నిరుద్యోగులకు సంబంధించింది. మీరు సొసైటీలో ఎక్కడైనా తీసుకోండి, టీచర్ ఉద్యోగాలు కానీ డాక్టర్ ఉద్యోగాలు కానీ ఈ రెండింటికి కూడా కొన్ని నామ్స్ ఉంటాయి. నేను పరీక్షలు లేకుండా ఇస్తాను అంటే కుదరదు. డాక్టర్లకు సంబంధించి కొంతమంది రోగుల ప్రాణాలు, ప్రజల ప్రాణాలు వాళ్ళ చేతుల్లో ఉంటాయి. అలానే టీచర్లకు సంబంధించి అయితే పిల్లల భవిష్యత్తు, రేపటి ఈ సమాజం యొక్క భవిష్యత్తు టీచర్ల మీద ఉంటుంది. వీరు చెప్పేటువంటి చదువులు కానీ, వీరు చెప్పేటువంటి మోరల్ వాల్యూస్ కానీ ఇవన్నీ కూడా రేపటి సమాజాన్ని డిక్టేట్ చేస్తాయి. అందరికీ నమస్కారం. మనం చూస్తూ ఉన్నాం ఈ సెషన్స్లో అత్యంత ప్రాధాన్యమైనటువంటి నిరుద్యోగులకు, విద్యార్థులకు కావాల్సిన డిఎస్సి గురించి మేము అడుగుతూ ఉంటే ఏ రకంగా వాళ్ళు వాయిదా తీర్మానాన్ని తిరస్కారం చేస్తున్నారో క్లియర్గా తెలుస్తూ ఉంది. నష్టపోయిన వ్యక్తులకు, మోసం జరిగిన వ్యక్తులకు న్యాయం చేయడం కోసం మేము అడుగుతాం, దానికి వాళ్ళు తిరస్కారం చేస్తాం. ఏ రకంగా మేము క్లియర్గా మాట్లాడుతూ ఉంటే కూడా వాళ్ళ దగ్గర ఈ స్కామ్ల గురించి సమాధానం లేకనే వాళ్ళు తీర్మానాన్ని తిరస్కారం చేయడం జరుగుతుంది. ఎవరు లేరని చెప్పేసి అక్కడ మాకు ప్రత్యేక హోదా ఇవ్వక అసెంబ్లీలో వాళ్ళు మాట్లాడుకోవడం జరుగుతుంది. క్లియర్గా అడుగుతా ఉన్నాం, మేము ఓపెన్గా ప్రతిసారి అడుగుతా ఉన్నాం, ఇవ్వండి, సమాధానం చెప్పండి అని. ఆశ్చర్యకరంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు అయితే జగన్మోహన్ రెడ్డి రండి నేను మాట్లాడతారంట. మేము చెప్పిన ప్రశ్నలకు మీరు సమాధానాలు ఇవ్వండి, దానికి కదా